హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శాంసన్. అంతర్ముఖం మీకు అందరికీ తెలుసు. మీలో చాలా మంది ఓల్డ్ వ్యూవర్స్కి, అంటే మొదటి నుంచి మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ అంతర్ముఖం పట్ల అవగాహన అయితే ఉంటుంది. క్రొత్తగా ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చును. విషయం ఏంటంటే ఆ, మన ఛానల్ పెట్టినటువంటి వార్షికోత్సవం సందర్భంగా, అంటే మన ఛానల్ పెట్టినటువంటి యానివర్సరీని ముగించుకొని ఆ ఏడాదిలో నాకు ఎవరైతే సహకరించారో, ఆ ఏడాదిలో నా మనసులో ఎవరైతే దేవుని విషయంలో నాకు ఎంతగానో తోడ్పాటుగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకొనుచు అప్లోడ్ చేయాలనేది మొదట్లో తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుడిచ్చినటువంటి నిర్ణయం. అయితే ఫస్ట్ యానివర్సరీకి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాం. తర్వాత సెకండ్ యానివర్సరీ కుదరలా. బహుశా థర్డ్ యానివర్సరీకి ఏమో రిలీజ్ చేసాం. ఇక అంతే. ఇక ఇంతవరకు అంతర్ముఖం రిలీజే చేయలే. అంటే గట్టిగా రెండు అంతర్ముఖాలు రిలీజ్ చేసాం. అంతర్ముఖం రిలీజ్ చేయాలి. ఎందుకంటే నా నా మనస్సులో కొంతమంది ఉన్నారు. నాకు నిజంగా వాళ్ళకి నేను ఏమిచ్చి వాళ్ళ గురించి చెప్పగలను చెప్పండి? ఈ విధంగా బయట సమాజం ఎదుటి వారి గురించి గర్వంగా చెప్పడానికి మించి. కాబట్టి నా సన్నిహితుల్ని కొంతమంది నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బద్ధుడని ఈ విధంగా అంతర్ముఖం ఈ వీడియో రిలీజ్ చేస్తున్న సమయానికి యానివర్సరీలో ఉంది మన ఛానల్. విషయం ఏంటంటే ప్రియులారా, మీ అందరికీ తెలుసు నా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి, నేను ఒక పక్కా హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను. ఇప్పటికీ నా బంధుమిత్రులు అందరూ ఎటు చూసినా హిందువులే. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు మీద అవగాహన లేని వాళ్ళే అందరూ. నా తరంలో ఎవరికీ లేనటువంటి భాగ్యం ఆయన నాకు మాత్రమే ఇచ్చినటువంటి భాగ్యం. ఆయన మార్గాన్ని నాకు తెలియజేశాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ఆయన పిలుపులోనికి నేను వచ్చాను కనుక ఈరోజు మీ ముందు ఒక సేవకుడిగా నిలబడ్డాను. లేదంటే ఈ పాటికి నేను అనుకున్న డ్రీమ్స్ వేరే. అసలు వాస్తవానికి క్రిస్టియానిటీకి రాకమునుపు నేను అనుకున్న డ్రీమ్స్ వేరే. నేను చాలా మెచ్యూర్డ్ డ్రీమ్స్ కలిగి ఉన్నాను. కానీ నా దేవుడు నా గమ్యాన్ని మార్చి తన సేవకి నన్ను పిలుచుకున్నాడు. అందుకని నేను ఈ విధంగా మీ ముందు నిలబడగలిగాను ఒక సేవకుడిగా. బట్ ఎనీవే, నా జీవితం గురించి నేను మీకు విప్పటానికి ఈరోజు రాలేదు, కానీ నాకు సహకరించిన వారి గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఒకసారి దేవుడి గురించి కొన్ని మాటలు నెమరేసుకొని నా సహకారుల గురించి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. గత 4 ఏళ్లుగా ప్రయత్నించాను, కానీ మనసు సహకరించక ఆపేశాను. కానీ ఏడాది అంతర్ముఖాన్ని వ్యక్తపరచాలనుకున్నాను. నిజంగా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నా దేవునిలో నేను చాలా ఎదిగాను. ఆయన అర్థం చేసుకోవటంలో, ఆయన గ్రంథాన్ని అర్థం చేసుకోవటంలోనూ చాలా పరిపక్వనుడని అయ్యాను అని నా మనసు ఎంతగానో చెప్తుంది. తండ్రి, డబ్బు, ఆహార్యం, శరీర సౌష్ఠవం, ప్రాకృతిక వివేకం చాలా మంది దగ్గర ఉంటుందయ్యా. కానీ నీవిచ్చే జ్ఞానం, నీవు మాత్రమే ఇచ్చే జ్ఞానం కేవలం నువ్వు ఎన్నుకున్న అతి కొద్ది మంది దగ్గరే ఉంటుంది. నీ జ్ఞానాన్ని నేను రుచి చూశాను తండ్రి. దాన్ని నేను అనుభవించాను నాయన. నీ జ్ఞాన మాధుర్యం అమోఘం నాయన. వెనుతిరిగి చూస్తే ఒకప్పటి నేనే ఇప్పుడున్న నేనా అంటే నమ్మకం కలగట్లేదు. అంతలా నన్ను మార్చావు. నాకు నేనే గుర్తుపట్టలేనంతగా నన్ను తీర్చిదిద్దావు తండ్రి. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన నా స్నేహితులు, నన్ను కన్నవాళ్లే ఎవరితను అని ఆశ్చర్యపోవులాగున చేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, ఎంతేడ్చి నిన్ను కొనియాడగలను? నాకు నేనే ఒక వింత, అది నాకు మాత్రమే తెలుసు. పుట్టుగ్రుడ్డివాడు నిద్రలేవగానే ప్రపంచం ఒక్కసారిగా కనపడటం ప్రారంభిస్తుంది. గర్భకుంటివాడు లేచేసరికి ఒక్కసారి కాళ్ళు పనిచేసి పరిగెడుతుంటే ఆ అనుభవం ఒక అద్భుతం. దాని వర్ణనకు చాలదు మరి ఏ పదం. చూసే జనులు నిర్ఘాంతం, సన్నిహితుల నోర్లు ఆశ్చర్యం. అటువంటిదే నీవు నా ఎడల చేసిన ఈ కార్యం. నాకు మాత్రమే తెలుసు ఈ అనుభవం. చెప్పినా భావపడదు ఎవరికూ ఈ రహస్యం. అధముడనై, కొదవుడనై, ఎన్నికలేని మనుషుడనై, లెక్కలేని లేసుడనై, మాటలు రాని తడబడినై, గమ్యం లేని అగమ్యనై, ఎటు పోవాలో తెలియని పాంధుడనై, కూటికి వెతికే బీదడునై, అరకుర బ్రతుకుల బజీతునై, గతుకుల చితుకుల త్యజీవినై, సాగుతున్న నా జీవన సాగరాన్ని వెలుపు చేసి మలుపు త్రిప్పి వెలుగు రేడు నామమిచ్చి జ్ఞానాత్మతో మదిని నింపి అగ్నితో నా రసన ముట్టే, నా క్షతమును క్షణములో గడిగిన నవనూతన నరుని చేసిన అగోచరుడా, అండపిండ బ్రహ్మాండ కారకుడా, నరకోటి నరదివియకుడా, నీకు నా ప్రాణాంజలులు నాయనా. ఎంత రుణమైనా తీర్చొచ్చు, ఎవ్వరి రుణమైనా తీర్చొచ్చు.
నీ రుణము తీర్చ సాధ్యమా? ఓ సృష్టికర్త, ఓ విశ్వభర్త, నీ రుణము తీర్చతరమా? నిన్ను చూచుటకై, నీ హక్కున చేరుటకై ఈ జీవి జన్మాంత పుణ్యము చేసినను అది సరిపడునా? చాలదయ్యా, చాలదు. అనువంత అన్యాయమునకైనను చోటు లేని నీ హక్కునకై తను దగ్ధమైన తప్పు లేదు తండ్రి. ఈ పొడమిపై ఏ జీవికి ఇవ్వని నోరు మనిషిగా నాకిచ్చావు. ఆ నోటితో నీ అద్భుతాలను కీర్తించుట తప్ప మరి ఏమీ చెయ్యలేని అల్పజీవులమయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్, గివెన్ దిస్ లైఫ్ ఇన్ యువర్ ఇమేజ్. ఇక దేవుని సేవలోనంటే కొన్నిసార్లు నేను పరిశీలన చేస్తూ ఉంటే 2 అవుతుంది, 3 అవుతుంది, కొన్నిసార్లు తెల్లారుజాము 4:30, 5 దాకా కూడా నేను పరిశోధనలు అలానే ఉండిపోతాను. కొన్నిసార్లు అన్నం తినకుండా సాయంత్రం 6, 7 దాకా కూడా చదువుతూనే ఉన్న రోజులు ఉన్నాయి. ఒక్క పాయింట్, ఒక సింగిల్ పాయింట్ కోసం, ఒకే ఒక పాయింట్, దేవుని గెలిపించే ఒకే ఒక పాయింట్ కోసం అన్ని పుస్తకాలు తిరగేసిన రోజులు ఉంటాయి నా లైఫ్లో. దీనిలో ఎవరూ సహకరించలేరండి, ఎందుకంటే అది ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. పుస్తకాల పరిశీలన అనేది అది అందరికీ సాధ్యపడదు. నిద్రాహారాలు మానుకొని నేను చేసే ఈ పరిశీలనలో, ఆ కళ్ళను వెక్కిళ్లను త్రొక్కిపట్టి నేను చేసే ఈ పరిశోధనలలో నాకు సహకారుడు నా తమ్ముడు విజయ్. నాకే కష్టం వచ్చినా, నాకేమైనా నా తమ్ముడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడో చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. థ్యాంక్ యూ రా విజయ్. నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వెన్ని శ్రమల్లో దేవుని కోసం నిలబడుతున్నావో నాకు తెలుసు నాన్న. మన చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిర్విరామ కన్నీళ్లు మన దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతి దానికి తగిన ఫలాన్ని ఇస్తాడు. ఈ ప్రయాణంలో మన దేవునికై మనం చేస్తున్న ఈ పోరాటంలో కడకు కుటుంబాన్ని సైతం లెక్క చేయక నీ దేవుని కోసం, ఈ అన్న కోసం నువ్వు చూపుతున్న తెగువకు నా నిండు ఆశీస్సులరా. చిరునవ్వు తప్ప నీ గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదురా విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ చెప్పుకోలేమండి, దైవజనులం కదా. నోరు విప్పి నాకు ఇది కష్టం అని ఎప్పుడు చెప్పుకోలేం. చచ్చిపోయినా చచ్చిపోతాం, కానీ మాకు ఇది అని మా పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు చెప్పుకోం. ఇప్పుడు కూడా నేను చెప్పుకోను. సేవ విషయంలో ఏమైనా ఒకటేరా ఇబ్బందులు ఉంటే ఓపెన్ అవుతాను తప్ప, పర్సనల్గా ఎన్ని కష్టాల్లో ఉన్నాం అనేది మాకు మాత్రమే తెలుసు, మా గుండెకు మాత్రమే తెలుసు. అలా చాలా ఇబ్బందులు పడుతూ లైఫ్లో లీడ్ చేయటమే కష్టం. ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోతే తప్ప, ఎందుకంటే మీకు తెలుసు ఎంత ఈరోజు ఒక మనిషి బతకాలంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు కావాలి ఒక సిటీలో. కొన్నిసార్లు అనిపించేది సేవకుడిగా ఉండు, ఎందుకంటే మేమేమి దశంభాగాలు ఎవరి దగ్గర తీసుకోం. మీరు అడగండి, నేను ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి నాకు డబ్బులు ఇస్తే అవి కూడా నేను తీసుకోను కనీసం. మా గురించి, మా పరిచర్య గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నన్ను చాలామంది ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. 500, 1000 పెడుతుంటే సస్సేమిరా నేను ఎప్పుడు తీసుకోను. నా చేత ప్రార్థన చేయించుకున్న వాళ్ళని అడగండి. అంటే చెయ్యి చాచి అడగలేము, ఎప్పుడు అడగలేము, డబ్బులు డిమాండ్ చేయలేము. ఇక నేను ఇలాంటి పరిస్థితుల్లో సేవకుడిగా రాణించడం చాలా కష్టం అనుకొని ఉద్యోగం చేస్తూ సేవ చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే నేను ప్రారంభంలో ఉద్యోగం చేశాను. సేవ అధికమైనప్పుడు నాకు అక్కడ లీవ్స్ దొరక్క చాలా ఇబ్బందులు పడి నేను దాన్ని వదిలేశాను. మళ్ళీ అలా చేద్దాం అనిపించింది, కానీ ఉద్యోగం ఎవరికి మనకు అనుకూలంగా ఏది ఉండదు కదా. నేను చదువుకున్న ఫీల్డ్కి నేను నార్త్ ఇండియాకు, అవుట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళిపోవాలి. నా ఫీల్డ్ అది. నా పర్సనల్ డీటెయిల్స్ నీకు అంతకుమించి చెప్పను నేను, అదంతా క్షేమం కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీనని. చాలా సంపాదించవచ్చు బయటికి కనుక నేను వెళ్తే, నేను చదువుకున్న చదువుకి. కానీ దేవుడి పని చేయలేమండి, నాకు తెలుసు అది. ఆయన అనుకున్నప్పుడు నా దేవుని బిడ్డలకి నేను నిలబడలేను, వాళ్ళ కోసం నేను ఇంత పరిశీలించలేను. అలా వెళ్ళిపోదాం అని చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ దేవుడి కోసం నిలబడ్డాను. ఆయన కోసం కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నిలదొక్కోవాలి అని నిలదొక్కున్నాం. ఆ మహానుభావుడు ఎప్పుడు చెయ్యి విడిచేవాడు కాదు కాబట్టి నన్ను ఆదరిస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో. ఆ విషయంలో దేవుడు నాకు పంపించినటువంటి ఒక గొప్ప సహకారుడు, నా హృదయంలో ఎప్పుడు చోటు ఉండేటువంటి ప్రప్రథముడు ఎవరైనా ఉన్నారంటే హషీం హైమీం ఫ్రమ్ కర్నూల్. గత వార్షికోత్సవంలో కూడా తన గురించి నేను చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అదే ప్రేమ నేనంటే.
అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అదే అభిమానం నేనంటే. చాలా నిజంగా తమ్ముడు హర్షం, నువ్వు చూపించిన ప్రేమ తోడపుట్టినోళ్ళు కూడా చూపించలేరేమో. నాకు నా తమ్ముడు విజయ్ తర్వాత నాకు నా తమ్ముడు హర్షం హైమీం కూడా అంతే. ఇద్దరు నాకు రెండు చేతులు లాంటి వాళ్ళు. వెరీ గుడ్ నాన్న, అన్ని విషయాల్లో ఎప్పుడు నన్ను ఎడబాయక. నాకు నిజంగా ఒకనాడు అపోస్తుడైన పౌలు గారికి నాకు ఎప్పుడు అదే గుర్తుంటుంది. ఆయన ఫిలిప్పీ సంఘాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు నా నిజమైన సహకారి అంటాడు కష్ట నష్టాల్లో తోడున్నందుకు. నా విషయంలో నా తమ్ముడు హర్షం హైమీం కూడా నిజమైన సహకారే. నిజంగా తను గనక లేకపోతే నేను ఇంత ప్రశాంతంగా బహుశా ఉండేవాని కాదేమో. ప్రతి నెల తను తనకు ఉన్నంతలో నాకు సహాయపడతాడు. అది నాకు చాలా ఊరటనిస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. నా తమ్ముడు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుశా కష్టాలు పెరిగాయనో లేదంటే పరిస్థితులు మారాయనో, నా దేవుడే ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించినట్లు కొంతమందిని నాకు జతపరిచాడు. ఈ మధ్య కాలం నుంచి నాకు ఇంకొక సోదరుడు యాడ్ అయ్యాడు. అతనే మెవోత్ కహోల్. ఏంటంటే ఈ పేర్లు ఇలా విచిత్రంగా ఉన్నాయి అనుకోకండి. వెరీ బ్లూ అని అర్థం. అంటే ఇవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు నేను చెప్పనండి, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంత వాళ్ళు కూడా ఇష్టపడరు చెప్పడానికి. సో నేను వారి పేరులోని గుణాన్ని బయటికి లాగి దాన్ని హిబ్రూలోకి ట్రాన్స్లేషన్ చేసి ఆ భావాన్ని హిబ్రూ నామం నుంచి కోట్ చేస్తూ ఉంటాను. వారు కూడా నాకు కొంతకాలం నుంచి కొంతవరకు నాకు సహకరిస్తున్నారు. వారికి కూడా మెవోత్ కహోల్, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ బ్రదర్. అంటే నేను ఆశ్చర్యపోయినటువంటి ఒక తల్లిని చూశాను నా లైఫ్లో. బహుశా కరోనా టైంలో మన వీడియోల్ని బయటికి విడుదల చేయడానికి అసలు కెమెరా కూడా ఉండేది కాదు మన ఛానల్కి. చాలా కష్టాలు పడ్డామండి. ఊరకనే ఒక వీడియో మీ ముందుకు ఎప్పుడు రాదు నా నుంచి. అయితే ఒక వీడియో మీ ముందు పెట్టాలంటే చాలా కష్టాలు పడాలి నేనైతే, చాలా కష్టం. దాని గ్యాదరింగ్స్, దాని పరిశీలన కోసం ఎన్నో రాత్రులు మేలుకోవాలి, పుస్తకాల కోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. చాలా కథ ఉంటుంది ఒక వీడియో బయటికి రావాలంటే. కొంతమంది అంటారు, అన్న వీడియో వారానికి 2 వీడియోలు 3 వీడియోలు పెట్టండి అన్నాను. తమ్ముడు, పెట్టాలని నాకు ఉంటుంది, కానీ పెట్టాలంటే అదంత చిన్న విషయం కాదు కదా. నా వీడియోలు అర్థం చేసుకోవడానికే కొంతమందికి చాలా టైం పడుతుంది. అది నేను అర్థం చేసుకోవాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలో, ఎంత పరిశీలన చేయాలో అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి మీరు అనుకున్నంత సులభం కాదు ఒక వీడియో చేయటం, చాలా కష్టం దాని వెనుక. ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు మాకు ఒక తల్లి ఫోన్ చేసింది ప్రకటనను విని. ఇప్పుడు బహుశా కరోనా టైంలో అట్టుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక ఏడాది అటు ఇటు. ఆ తల్లి మా ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి, బాబు మీకేం కావాలి అని అడిగింది. తను అన్నాడు, అమ్మ మాకు కెమెరా చాలా అక్కరలో ఉంది, అది ఉంటేనే కదమ్మా బయట వీడియోలు పెట్టేది, మా దగ్గర లేదు తల్లి, చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ విషయంలో అని అన్నారు. మారు మాట్లాడలేదండి నిజంగా. తల్లి మారు మాట్లాడలే. ఎంత అవుతుంది అని అనిందండి. అప్పుడు మొత్తం ఫోన్ చేసి కనుక్కున్నాం కెమెరా ఎంత అవుతుందంటే, నేను అమౌంట్ చెప్పను, చాలా పెద్ద అమౌంట్ చెప్పారు వాళ్ళు. అబ్బో కష్టమేక అనుకుని మేము ఒకటి చెప్పాం, అమ్మా చాలా పెద్ద అమౌంట్ చెప్తున్నారమ్మా అని చెప్పి ఆవిడకి చూపించాం కూడా బిల్లు, ఆ మొత్తం చూపించాం. ఆ తల్లి అదేంటోనండి మారు మాట్లాడుకున్నానండి పాపం. అంటే డబ్బులు ఉన్నోళ్ళండి, వాళ్ళు ఎంత అయినా ఇస్తారండి అని ఎప్పుడు అనుకోకండి. ఎవడు ఇవ్వడు, డబ్బు ఉన్నోడి కంటే పిసనారోడు ఎవడు ఉండడు, లేనివాడికే మనసు ఉంటుంది, ఇచ్చే మనసు. ఆ తల్లి 2-3 రోజులు ఏమో గ్యాప్ తీసుకుందండి. పాపం ఎలా ఉంటారో తెలీదు. ఆవిడ వాయిస్ కూడా నేను ఎప్పుడు వినలేదు, ఆవిడ కూడా అడగలేదు, నేను ఎప్పుడు వినలేదు. పనేంటో అడిగింది, ఎంత ఇద్దో అడిగింది, ఇచ్చేసిందండి, నిజంగా ఇచ్చేసింది. మేము అప్పుడు కెమెరా కొనుక్కొని ఆవిడకి పెట్టేసి, ఎందుకంటే మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. ఎంఎస్ఎం అప్డేట్స్ ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మాకు వస్తువుల విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మేము దాని బిల్తో సహా తిరిగి మేము పెట్టాం వాళ్ళకి. చాలా మంది వాళ్ళని అడగండి మాకు సహకరించిన వాళ్ళని. నిజంగా నాకు అనిపించింది, తల్లి అసలు వెరీ వండర్ఫుల్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా మీరు ఎలా ఉంటారో తల్లి నాకు తెలీదు, మీరు ఎక్కడ ఉంటారో ఊరైతే నాకు తెలిసింది, కానీ చెప్పడం ద్వారా మీరు కొన్ని ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారేమోనని ఊరి పేరు కూడా నేను మెన్షన్ చేయట్లేదు. నా తల్లి సమానులు మీరు, చిన్నవారైనా పెద్దవారైనా. ఐ లవ్ యూ సో మచ్ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. మీరు నాపై చూపించినటువంటి ప్రేమకు, దేవుడి పట్ల మీకున్నటువంటి అభిమానానికి. ఆ తర్వాత
ల్యాప్టాప్ విషయంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే ఏది 10 రూపాయలకి, 20 రూపాయలకి, 1000కి, 10,000కి దొరకదండి. ఏదైనా లక్ష, ఏదైనా లక్షే, పెట్టుకుంటే లక్షే, ఏదైనా అంతే. అప్పుడు పడుతున్నప్పుడు నాకు కడప శ్రీను ఫోన్ చేశారు, అన్న మీకు ఇలా సహకరించాలనుకుంటున్నాను. శ్రీను స్తోమతకు మించిపోద్దేమో చూసుకో శ్రీను, వద్దులే అని అన్న నేను మొదట్లో. లేదంటే నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత చూడు, తర్వాత మన దగ్గర ఏమైనా ఉంటే కూడా నేను పెడతాను అని చెప్పా. లేదన్నా మేము మీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాం, ఛానల్ కోసం మీరు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఏదైనా చేయాలనుకుంటున్నాం అని అనుకున్నప్పుడు దానికి కూడా కొటేషన్ రాయించుకొని ఇచ్చినప్పుడు కూడా శ్రీను కానీ వారి తల్లిదండ్రులు కానీ నిజంగా వండర్ఫుల్. పాపం వాళ్ళు కూడా ఎవరో లేమిలోనే ఇచ్చారండి. పాపం వాళ్ళు కూడా లేమిలోనే ఇచ్చారు. బహుశా ఏదో బజాజ్ ఫైనాన్స్ సంథింగ్ ఏదో ఫైనాన్స్లో ఎవ్రీ మంత్ వాళ్ళు పే చేసేట్లుగా ఇచ్చారు. నిజంగా తల్లి గల్ఫ్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు. శ్రీను, ఐ లవ్ యూ సో మచ్, నన్ను ప్రేమించే విషయంలో మాకు సహకరించినందుకు. నెక్స్ట్ సంఘ విషయంలో ఇబ్బంది పడినప్పుడు వరలక్ష్మి వరమ్మ గారు హైదరాబాద్, ఆ తల్లి కూడా మాకు సహకరించారు. ఒక మంచి ఎక్విప్మెంట్ కొన్నాం, అది ఆ తల్లి కూడా చూపించాం. మేము అన్నీ తగనివి కాబట్టి కొన్ని మేము చెప్పట్లేదు బయటికి. చిన్ను అనే నా తమ్ముడు కూడా నాకు సహకరించాడు. నిజంగా ఐ లవ్ యూ సో మచ్ నాన్న. ఈ విధంగా నాకు చాలా మంది సహకరించారు. వారందరికీ కూడా ఛానల్ వార్షికోత్సవ సందర్భంగా అమ్మ మీరు లేకపోతే ఎంఎస్ఎం అప్డేట్స్ ఇంత హై స్టాండర్డ్గా వచ్చేది కాదు. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు గమనించవచ్చు, ఛానల్స్ చాలా రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాయి. మంచిదే, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అందరూ చక్కగా తమ యూట్యూబ్ని మెయింటైన్ చేయగలుగుతారు, అది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. కానీ నేను కొన్నిసార్లు మీకు తెలుసు కదా, సంవత్సరమైనా వీడియో బయటికి రాదు, 6 నెలలైనా వీడియో బయటికి రాదు. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎప్పుడో అమావాస్యకి పుణ్యం కూడా ఒకనాడు వస్తా. కానీ నన్ను మీరు ఆదరించి, నన్ను మీరు ప్రేమించారు. మన ఛానల్లో తిప్పి కొడితే 100 కూడా ఉండవండి వీడియోలు. మీరు కొన్ని ఛానల్స్ చెక్ చేయండి, 1000, 2000, 3000 వీడియోస్ ఉంటాయి. సంతోషం, వారి పరిచర్య గొప్పది కాదనను. నా ఛానల్ మీరు చూడండి, పట్టు మనకి కొడితే 100 కూడా ఉండవు. కేవలం ఇప్పుడే ఇందా చూశాను, వార్షికోత్సవం చేయాలి కదని 92 వీడియోలే ఉన్నాయి. అంటే చాలా తక్కువ వీడియోస్ నేను చేసింది. కానీ నా క్రైస్తవ ప్రపంచానికి మంచి కాంట్రిబ్యూట్ చేశాను అని అనుకుంటున్నాను. ఆ తక్కువ వీడియోలతోనైనా కొంతమంది విశ్వాసులు నిలబెట్టాను ఆ దేవుని యందని భావిస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇంకొక ఛానల్ కనుక ఇలా చేస్తే ఆ ఛానల్ కనుమరుగైపోద్దండి, బయట కూడా కనిపించకపోవచ్చు, మేబీ, బహుశా. కానీ మీరు నన్ను ప్రేమించి ఎప్పుడు పెట్టినా సరే నన్ను ఆదరించారు తప్ప ఏనాడు నన్ను మర్చిపోలేదు నా ప్రేక్షకులు. దాన్ని బట్టి నాకు మాత్రమే సొంతమైన నా అభిమాన ప్రేక్షకులకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కొంతమంది అప్పుడప్పుడు నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు, అన్న మేము ఎలాగో దేవుని పని చేయలేకపోతున్నాం, మేము మంచిగా ఉద్యోగాల్లో ఉన్నాం, మీకు ఏమైనా సహాయం చేయగలమా అని అడిగినప్పుడు నేను ఎవరికి రెస్పాండ్ ఇవ్వాల. చాలా మందికి, మీలో వాళ్ళకు కూడా తెలుసు. ఏంటి వీళ్ళు రెస్పాండ్ ఇవ్వరు, ప్రతిస్పందించడానికి చాలా మంది అనుకుంటారు. నేను ఒకటే అనుకున్నా, అంతర్ముఖంలో ఛానల్కి కావాల్సిన అక్కర్లు ఏమైనా ఉంటే తెలియజేస్తాం, సహకరించడం సహకరిస్తారనుకొని నేను వెయిట్ అండ్ సీ అని పెట్టేసేవాళ్ళం మేము మెసేజెస్ చాలా మందికి. వాళ్ళకి చెప్తున్నాను, ఏమండి ప్రతి నెల కొన్ని పుస్తకాలు మీరు నమ్ముతారో నమ్మరోనండి, ఏ పుస్తకం 1000 లోపల ఉండదండి చాలా మట్టుకు. ఏదైనా 1000, లేదంటే 2500, లేదంటే 4000, 5000, 7000. నేను కొన్న హయ్యెస్ట్ ప్రైస్ బుక్ అంతే 27,500. ఒక్క పుస్తకం నేను కొనడానికి ఖర్చు పెట్టింది 27,500. తప్పదు, అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మనం అన్నీ చదువుకోవాలి, 1000 పేజీలు చదువుకుంటే 1-2 పాయింట్లు మనకి హెల్ప్ అవుతాయి. దానికోసం అంత ఖర్చు పెట్టాలి. నాకేమీ ఆనందం కాదు డబ్బులు పోగొట్టుకోవటం, అవి ఉంటే నేను చాలా చాలా సంపాదించుకోవచ్చు నేను. కానీ ఏంటంటే నా దేవుడికే నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుడిని ఆధారుడిగా చూపించగలగాలి అనేటువంటి ఒక తపన వల్ల నేను ఆగని ఎంతైనా సరే దిగేస్తా. నేను ఆ కొన్ని విషయాల్లో నేను నాకున్న అవసరాలు, నా కుటుంబం పడుతున్న ఇబ్బందులను కూడా పక్కన పెట్టి మరీ నేను ముందుకెళ్తా. అది నా సన్నిహితులకు బాగా తెలుసు. కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే, నాకేం అవసరం లేదు, ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్రతి నెల పుస్తకాల కోసం మేము ప్రతి నెల కొన్ని పుస్తకాలు మేము తెప్పించుకుంటూ ఉంటాం. మీరు గనక ఎవరైనా అన్నా మేము ప్రతి నెల ఇదిగో మాకున్నంతలో మేము ఇంత సహకరిస్తాం అని కనుక ఎవరైనా అంటే మీరు జాయిన్ అవ్వండి స్పాన్సర్షిప్లో.
మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో వాటన్నిటిని మేము కలెక్ట్ చేసి ఒక మంచి పుస్తకాన్ని మేము గ్యాదర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఓకేనా? కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మా తమ్ముడు ఎగ్జిక్యూటివ్ ఛానల్ బ్రదర్ బి విజయ్ని మీరు సంప్రదించండి. 9182034376. దిస్ ఈజ్ MSM అప్డేట్స్ అఫీషియల్ అండ్ ఆఫీస్ నెంబర్. ఓకేనా? సంప్రదించి ఎవ్రీ మంత్ మీరెవరైనా చేయాలనుకుంటే చేయండి. నెంబర్ 2 ఏంటంటే, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడియోస్ రేంజ్ పెరిగే కొంది ప్రతిదానికి పరిధి ఉన్నట్లుగా మా ల్యాప్టాప్ కూడా కొంత స్టాండర్డ్ తగ్గింది, స్ట్రక్ అవుతుంది. కొన్ని ఎడిటింగ్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా. అందుకనే కొన్నిసార్లు చాలా విసిగిస్తూ ఉంటుంది. అందుకనే ఒక మంచి హై స్టాండర్డ్ ల్యాప్టాప్ తీసుకోవాల్సిందే అని ఒక నిర్ణయానికి మేము అందరం వచ్చాం. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇరుకులైనా సరే. ఇప్పటికే నా సంస్థని నేను పరిశీలనకై ఖర్చు పెట్టాను, నాకున్నదంతా. దర్ ఈజ్ నో డౌట్ దాని విషయంలో. మేము కూడా మీకు సహకరించాలనుకుంటున్నాం బ్రదర్ అని కనుక మీరు ఎవరైనా అనుకుంటే, ల్యాప్టాప్ విషయంలో మీరు మమ్మల్ని సంప్రదించండి. అది ఎంత అవుతుంది ఏంటనేది వివరాలు వాళ్ళకి మేము చెప్తాం. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎంత సహకరించగలుగుతారో అంత సహకరిస్తే వాటన్నిటిని మేము కలెక్ట్ చేసి మాకున్న దాన్ని ఎదురేసుకొని అవసరమైతే మేము దాన్ని కూడా సేకరించి ఇంకా వీడియోలు భవిష్యత్తులో గొప్పగా, ఇంకా హై స్టాండర్డ్గా, ఇంకా త్వరగా మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే సేవకు ఒక్క ల్యాప్టాప్ సరిపోదండి, ఒక 2-3 ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ పెరిగే కొంది మనకి. కనుక ఈ విషయంలో మీరు సహకరించండి. ఇకపోతే ఛానల్కి ఎడిటర్స్ కొంతమంది కావాలండి. కొంతమందికి దేవుడు వరం ఇస్తాడు ఎడిటర్స్. వాళ్ళు ఎక్కడెక్కడ పడితే అక్కడెక్కడ ఉపయోగిస్తుంటారు, అద్దరు ఉపయోగం ఉండదు. కొంతమంది ఎడిటర్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా గొప్ప టాలెంట్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎడిటింగ్ అనేది సామాన్యమైన విషయం కాదు. వాడు ఎవరెవరికో ఉపయోగిస్తారు, ఏ ఉపయోగం ఉండదు దానివల్ల. మనం ఒక వీడియో పెడితే లక్షల్లో చూస్తారు, మీకు తెలుసు కదా, లక్షల్లో చూస్తారు. మనం ఒక వీడియోలు పెడితే 1,00,000-2 లక్షల పైన ఉంటుంది. అరే బాబు, ఇలాంటి వాటికి మీరు సహకరించండి, పుణ్యం కట్టుకుంటారు దేవుడి విషయంలో. మీరు ఆయన ఆశీస్సులు పొందుకుంటారు. మీరు అది మీకు చాలా గొప్ప ఆశీర్వాదానికి గురవుతారు మీరు. కాబట్టి మీ టాలెంట్ని నాకు ఇవ్వండి, నేను దేవుడి కోసం. నాతో పాటు ఎడిటింగ్ చేసే వాళ్ళకి నేనంటే కాస్త భయం. ఎందుకంటే నేను ఒక్కసారిగా ఒప్పుకోను దేన్ని. నేను బ్రెయిన్లో అనుకున్నది రావాలి, వచ్చేదాకా నేను పెడతాను. కనుక ఎవరైనా సరే VFX కానీ లేదంటే మన ఛానల్ ఎడిటింగ్స్ చూస్తూ ఉంటారు కదా, అది ఇంకా నా స్టాండర్డ్కి తగ్గట్టు కాదు, ఇంకా తప్ప కాంప్రమైజ్ అవుతా కొన్నిసార్లు. కాబట్టి ఇలాంటి ఎడిటింగ్స్ నాకు చక్కగా ఎడిటింగ్ చేసేవాళ్ళు, VFX కానీ లేదంటే నా పుస్తకాలు వచ్చే విధానం కానీ చాలా హై స్టాండర్డ్లో పెట్టాలనేది నా ఉద్దేశం ఎప్పుడు కూడా. అంటే మన బేదరికం సేవ మీద పడకూడదండి. అదండి నా టార్గెట్ ఒకటేదండి. మన ఇబ్బందులు సేవ మీద ఉండకూడదు, మన బేదరికం సేవ మీద పడకూడదు. దేవుడి పని ఎప్పుడు గొప్పగానే ఉండాలి, ఆయన పని ఎప్పుడు ఘనంగానే ఉండాలనేది నా ఉద్దేశం. కనుక మంచిగా ఎడిటింగ్ స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఛానల్ని మీరు సంప్రదించండి తమ్ముళ్ళారా. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ మీరు ఫినిష్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మీకు దేవుడిచ్చే వరం పరలోకముందు మీరు రుచి చూస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకు మంచి తమ్నైల్స్ చేసేవాళ్ళు కూడా, ఆకర్షణీయంగా అద్భుతంగా సేవలో తమ్నైల్స్ చేసేవాళ్ళు కూడా కొంతమంది అవసరత మనకు ఉంది. ఆ తమ్నైల్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నోళ్ళు కూడా. అర్థమవుతుందా? ఏదో ఫోన్లో చిన్న చితక కాదండి, మంచి హై స్టాండర్డ్ ఫాంట్స్ ఉపయోగించి మంచి హై స్టాండర్డ్గా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా సేవలో మేము పాల్పొందులు కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి. వారికి కూడా మేము కావాల్సినంత దేవుడు పనిస్తాం. చేసే వాళ్ళ లేట్ వల్లే మా వీడియోలు లేట్ అయిపోతున్నాయి. కాబట్టి మా వంతుగా మేము వస్తాం అనుకునే వాళ్ళు మాతో కలిసి జాయిన్ అవ్వండి. దేవుని పనిలో అందరం కలిసి ముందుకెళ్దాం. ఎనీవే, ఇక ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, సమయం చాలా విలువైంది. కాబట్టి అందరికీ మా ధన్యవాదాలు. వచ్చే అంతర్ముఖంలో నాకు ఎవరైతే సహకరించారో ఆ సహకరించిన వారి గురించి నేను మళ్ళీ వచ్చే అంతర్ముఖంలో మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. సెలవు. షలో.